హలో జెన్జీ లేడీస్, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తిని చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు మైదానైతే తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు కోకో పౌడర్ అయితే తీసుకొని నీట్గా జల్లించుకోవాలి. ఇలా చేసుకుంటే మనం కేక్ ఇంట్లో బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. అచ్చం బేకరీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కేక్ అనేది చాలా స్వీట్గా, చాలా ఫ్లఫీగా ఉంటుంది. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని 2 కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 3 ఎగ్స్ని అయితే బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎగ్స్కి బదులుగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ వేయటం మర్చిపోయాను. మీరు మిక్సీ చేస్తున్నప్పుడే బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని మనమైతే ఇక్కడ కోకో పౌడర్ మిక్స్లోకి అయితే యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ అయితే కలుపుకోవాలి. మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడు కూడా హీట్ అవ్వకుండా బౌలు ఆపుతూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడైతే బటర్ అయితే యాడ్ చేశాను. మీరు మిక్సీ చేస్తున్నప్పుడే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ కూడా హీట్ చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కేక్ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకుని నీట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ కానీ లేదంటే మైదా కానీ ఇలా కోట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా కోట్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న చాక్లెట్ మిక్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ గర్ల్ రెసిపీ. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఇలా మిక్స్ మొత్తం వేసుకున్న తర్వాత గిన్నెలో నీట్గా అయితే ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం అయితే ప్రీహీట్ చేసుకోవాలన్నమాట బౌల్ని. నేనైతే ఇక్కడ కేక్ చేయడానికి ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఏదైతే బేస్ కింద ఏదైతే గట్టిగా ఉంటుందో దాన్ని అయితే తీసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసి బేస్ అయితే రెడీ చేశాను. సాల్ట్ అయినా వేయవచ్చు, మట్టి అయినా వేసి మనం బేస్ అనేది రెడీ చేసుకుని ప్రీహీట్ చేసుకోవచ్చు. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనమైతే చేసుకున్న కేక్ని అయితే అందులో పెట్టుకోవాలి. నేనైతే చిన్నగా కట్ చేసుకున్న నట్స్ని అయితే యాడ్ చేశాను. మీకు నచ్చిన చాకో చిప్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకుని ఇలా మనం ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఒక 50-55 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఓపెన్ చేసుకుని చూసుకుని ఏదైనా స్టిక్తో ఇలా చెక్ చేసుకుంటే మనకి కేక్ రెడీ అయిందా లేదా తెలుస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత మనమైతే కేక్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇలా స్పూన్తో అయినా వేసుకుని తినేయచ్చు. అంత బాగుంటుంది, అంత ఫ్లఫీగా ఉంటుంది కేకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నీట్గా చాక్తో డీమోల్డ్ చేసుకుంటే మనకి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫాదర్స్ డే వస్తుంది కాబట్టి ఇలా మీ పిల్లలతో చేసి పెట్టండి. మీ హస్బెండ్ అయినా మీ ఫాదర్ అయినా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.